పన్ను ముచ్చట మీద నోరు నెత్తిలో పెట్టుకొని మొత్తుకున్నోళ్ళు మీకు తెలుసా? తెలియదా? మీ దోస్తులకు తెలుసా? వాళ్ళ దోస్తులకి ఏమైనా తెలుసా? ఎవరికో ఒకరు తెలిస్తే ఈ ముచ్చట వాళ్ళకు షేర్ దాకా షేరింగ్లు చేయండ్రి. ఎందుకంటారా? ఇగో ఇక్కడ హిందువుల ఆరోగ్యాలు ఖరాబ్ అయ్యే ఘోరం ఒకటి జరుగుతున్నది. వాళ్ళకి ఎరక చేయండ్రి. ఒక రోజులో 20-25 మేనేజర్ లేడా? లేదు, అసలు రావట్లేదు. డస్ట్బిన్ లో ఇది ఈ రోజు మార్నింగ్ నుంచి ఇంతగానం వేస్టేజ్, జనాలు తినకుండా పాడేసి. ఇన్నరా పొద్దటి నుంచి పోగబడ్డ తిండాటిది. చాలా మంది తినలేక పారేసుడు తప్పక పక్కనున్న డస్ట్బిన్ లేసిన తిండాటిది. రంగు లేదు, రుచి లేదు, సువాసన చూద్దామంటే లేదట. ముందే పైసలు కట్టి టోకన్ తీసుకుంటారు కాబట్టి డబ్బులు రాక ఇటు గబ్బు తిండి తినలేక గింత తిండి తినకుండానే వారేసిండ్రట. గట్టిగా అడుగుదామంటే ఈ షాప్ సామాన్యులది కాదాయే, దాంట్లో పనిచేసేటోళ్ళు మాకేం తెలియదు సారు అనేటోళ్ళాయే. అందుకే మారు మాట్లాడకుండా పనికిరాని తిండిని వారేసిండ్రు. ఈ ముచ్చట కోబాబన్ మీద కొట్లాటకు దిగినోళ్ళకు తెలిస్తే తొందరగా అక్కడికి పోన్రమ్మా, పోన్రి. కూకట్పల్లి అశోక్ వనంలో ఉన్న KFC సెంటర్కు మైకులు కెమెరాలు పట్టుకొని వేసుకొని పోన్రి. ఇక్కడికి పోయి తిండిని తినేది మన హిందువులే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి KFCని మూయించే పని చేయుండ్రి. గట్టిగా మాట్లాడి గద్దించుండ్రి. చెడిపోయిన తిండి తింటే కడుపులో తిప్పుతుంది అని చెప్పుండ్రి. KFC మీద సర్కారు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయండి. అట్లనే లోపల వంటలు చేసేటోళ్ళు ఎవరన్నా ఏరే మాతం వాళ్ళు ఉంటే చూసి దొరకబట్టి రచ్చ చేయిపోండ్రమ్మా. కులిపోయిన చికెన్ వండి కస్టమర్లకు పెడుతున్నారు, ఇది ఆరోగ్యాలు ఖరాబ్ చేస్తాయని చెప్పుండ్రి. పోరా అక్కడికి. అవునులే, సామాన్యులకు ఒక తీరు న్యాయము, పెద్ద పెద్ద కంపెనీలకు ఇంకో తీరు న్యాయం కదా. సరే, ఎవరు పోయినా పోకున్నా సర్కార్ ఆఫీసర్లు గిసొంటి కల్తీ తిండి పెట్టే కంపెనీలమే చర్యలు తీసుకోవాల్సిందే. అది ఎంత పెద్ద కంపెనీ అయినా ఎసొంటోడు నడిపినా సర్కారుకు ఎంత ఆమ్దాన్ వచ్చినా గట్టి చర్యలు తీసుకోవాల్సిందే. లేకుంటే మన జనాల పానాలే గాల్లో కలుస్తాయి. సార్లు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు, జర గిసొంటి వాటి దిక్కు చూడుండ్రి సార్లు. రాజమండ్రిలో విషం పాలు తాగి జనం చచ్చిపోయినాక అధికారులు నిద్రలేసినట్టు కాకుండా జర ముందే మేల్కొండ్రి సారు అని అడుగుతున్నారు పట్నం పబ్లిక్. అసలే కోతి అది కళ్ళు తాగితే ఎట్లుంటది? కొయ్యని కాయలుండయి, కొరికి వారేని పండ్లుండయి, ఇల్లు వీకి పందిరేసినంత పని చేస్తుంది. అసోంటి కళ్ళు దాయిన కోతికి 100 రేట్లు ఎక్కువ అన్నట్టు వేస్తున్నాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఆ మాటలేందో, బయటి దేశాలను భయపెట్టించుడేందో, దేశ అధ్యక్షులను ఎత్తుకపోవడేందో, వ్యాపారాల పన్నులు పెంచుడు దించుడు, వాని తిక్కలనెత్తికేమో కలెపోండ్రి. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్మున్ మస్తు సైకోగాడు, నియంత అని అంటారు కొంతమంది. కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంపే అసలైన సైకోగాడు అన్నట్టు మైకంగా మీద మాటలు మాట్లాడుతున్నాడు. తన మాటలకు నెత్తి లేదు, కత్తి లేదు అన్నట్టు ఎటు పడితే గట్లని మాట్లాడుతున్నాడు. అరే, తీవ్రవాదులకు సొంత ఇల్లు తీరుగుండే పాకిస్తాన్ దేశము ట్రంప్కు బెల్లమైందట. అక్కడి పాలకులంతా గొప్పోళ్ళు లేరట, వాళ్ళంత మంచి మనుషులే లేరు అన్నట్టు దమాక్ల పురుగు తిరిగినట్టు దిమాక్ లేని మాటలు మాట్లాడిండు. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మీద బాంబులు వేసుకుంటా యుద్ధం చేస్తున్నది కదా, హాగో అది ట్రంప్ వారికి మస్తు నచ్చిందట. మరి అట్లా ఎందుకు నచ్చిందో అదేం సాడిస్ట్ ప్లేజరో అర్థమైతలేదు. మంది ఇల్లు కాలుతుంటే సలిమంటలు కాగేటోళ్లకు అట్లనే అనిపిస్తుంది కావచ్చు. మరి ఒక్క దేశాన్ని బాగు చేసిండా, ఒక్క దేశాన్ని పైకి లేపిండా, మంది నెత్తుల మీద చేతులు పెట్టి భస్మం చేసుడు తప్ప అమెరికా ఓడి ఎవరినన్నా పొడుగు వెళ్ళనిచ్చిండా? ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ దేశానికి పాకిస్తాన్ దేశానికి నడుమ యుద్ధం జరుగుతుంటే 2 దేశాలకు సర్ది చెప్పి సంధాయించి యుద్ధం ఆపాల్సింది పోయి పాకిస్తాన్ దేశ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్లు గొప్ప నాయకులను మెచ్చుకొని మెడల మీద వేసుకున్నాడు. ఆ కంపునోడు ట్రంప్ గానికి సిగ్గు శరం ఏమన్నా ఉన్నదా? ప్రపంచాన్ని కాపాడాలన్న ఆలోచన ఉన్నాడు, గిట్లనేనా మాట్లాడేది? దునియా దేశాలకు పెద్ద అని చెప్పుకునే అమెరికా అధ్యక్షుడు మాట్లాడే తరిక గిదేనా? అది పక్కన పెట్టి ట్రంప్ మహాశైల వారు యుద్ధాలు జరుగుతుంటే ఆయుధాలు అమ్ముకుందామని ఉపాయం వేస్తున్నాడు. బట్టేవాది ఆలోచనలు చేస్తున్నాడు. ఇంకా సిగ్గు లేకుండా నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని అడుగుతున్నాడు. అంటే ఎవరిని ఏమనుకోవాలి, ఎట్లా అనుకోవాలి? అరే ట్రంప్ గాడు అమెరికా దేశ అధ్యక్షుడు అయినాక ఏ దేశ అధ్యక్షునికి, ఏ దేశ ప్రధానమంత్రికి నిద్ర లేకుండా చేస్తున్నాడు. ఇప్పుడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ దేశాల నడుమకు చేరి యుద్ధం ఆపాల్సింది పోయి మండుతున్న కొలి మీద పెట్రోల్ పోసినట్టు ఇక్కింతే ఎగేస్తున్నాడు. ఈ ట్రంప్ గాంతో పెద్ద తలకాయ నొప్పి వచ్చేటట్టున్నది ప్రపంచ దేశాలకని అంటున్నారు. తిక్కలోని కథలు కక్కలేక మింగలేక కాలం గడుపుతున్న దునియా దేశాల అధ్యక్ష ప్రధానమంత్రులు.